రాబోయే కాలంలో అనేక మంది విద్యార్థుల్ని సత్ప్రవర్తన కలిగినటువంటి వారిని మరి మీ స్కూల్ నుంచి ఇటు సమాజానికి కానీ దేశానికి కానీ సేవ చేయడానికి మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యాబుద్ధులు నేర్పిస్తారని చెప్పి మరి ఉపాధ్యాయేతర మేనేజ్మెంట్కి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నేను నాకు వచ్చేటువంటి ఆన్రోరియం నుండి ప్రతి సంవత్సరం కూడా రాత పుస్తకాలన్నీ కూడా నా సొంత డబ్బులతో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా నేను ఇచ్చి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ చదివే పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కేవలం ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెదపాడులో ఉంది, మనకు దగ్గరలో అందుబాటులో ఉందని చెప్పి ఇక్కడ చదివిస్తూ వాళ్ళు కూడా కేవలం ఇంగ్లీష్ మీడియం కోసమే మరి యొక్క సెయింట్ అగస్టిన్స్లో జాయిన్ చేశారు. అంతే తప్ప డబ్బులు ఎక్కువ ఉండి ఇక్కడ చదివిస్తున్నారని నేను అనుకోను. కాబట్టి ఆ 29,000 30,000కి ఈ అగస్టిన్ పిల్లలు 750 మంది ఉన్నా 800 మంది ఉన్నా మొత్తం అందరికీ కూడా స్కూల్స్ తెరిచేటప్పటికి రాత పుస్తకాలన్నీ కూడా ప్రతి సంవత్సరం నేనే ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏవైతే ప్రభుత్వ స్కూల్కి ఈరోజు నేను ఇస్తూ ఉన్నానో ఆ బుక్స్తో పాటు ఈ యొక్క ప్రైవేటు మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఈ స్కూల్కి కూడా వాళ్ళతో సమాంతరంగా ఈ రాత పుస్తకాలన్నీ కూడా అన్ని 1వ తరగతి నుండి అంటే ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళకి ఎన్ని పుస్తకాలు అవసరం అవుతాయో అన్ని పుస్తకాలు కూడా నేనే మీకు పంపిణీ చేస్తాను. మీ తల్లిదండ్రులు ఎవరో కూడా వాళ్ళకి నోట్ పుస్తకాల రూపంగా మీరు కొలవాల్సినటువంటి అవసరం లేదు. అదే ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు కాస్తసేపు మరి టైం కేటాయించే అవకాశం ఉన్నప్పటికి కూడా మరి రేపు పొద్దున బలివే పర్వదినం ఆ సందర్భంగా ఆ టెంపుల్ దగ్గర నీళ్ళు ఇవ్వట కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. మరి మీరందరూ కూడా నాకు మరి యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వారు కానీ నాకు పర్మిషన్ ఇప్పిస్తే నేను కొద్దిగా అక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మనం ఇంకొకసారి ఎప్పటికప్పుడు కలుద్దాం. మరి ఈ రాష్ట్రం 2 ముక్కలుగా చీలిపోవటానికి కూడా ఎవరెవరు నేను కాంగ్రెస్ పార్టీతో ఒప్పందమైన వారు, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీతో ఒప్పందమైన వారు అవన్నీ మీరు ఆలోచించుకోండి. నాకు ఓటేయాలి వేరే వాళ్ళకి ఓటేయాలని నేను మిమ్మల్ని అడగకూడదు, అడగను కూడా. ఈ సందర్భం కూడా అది కాదు. కానీ ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం కోసం ఎవరెవరు ఎన్ని కుట్రలు చేశారో మరి ఈనాడు పెదపాడు మండలం ఉందంటే కృష్ణా ఎప్పటికప్పుడు మనం మర్చిపోకోకుండా గుర్తు చేసుకుంటా ఉన్నాం. కానీ వీళ్ళు వాళ్ళకంటే పైచాచి కింద ఈనాడు నీళ్ల విషయంలో కానీ రాజధాని విషయంలో కానీ ఏ విషయంలో కానీ అన్నీ చూస్తాం చేస్తాం అనే మాటలతోనే చెప్పారు తప్ప ఎక్కడా కూడా ఏమీ మాట్లాడాల. మరి ఇంకో పార్టీలో మీరు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని విడదీపించడానికి కుట్రదారులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా తగినటువంటి గుణపాఠం చెప్పాలి. అక్కడ టీఆర్ఎస్ ఇక్కడ వేరే పార్టీ కుమ్మక్కైపోయి ఎవరినో ప్రధానమంత్రిని చేయడం కోసం మన గొంతులని కూడా కోశారు. ఏది చేసినా ఇంకా ఇంతకు మించి మాత్రం ఎవరో చేయగలిగింది లేదు. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ మన రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చే వరకు కూడా మనందరం కూడా దాని మీద పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. నిజంగా ఈ మాట చెప్పడానికి కూడా నాకు ఒక రకంగా ఒక శాసనసభ్యుడిగా నేను సిగ్గుపడుతూ చెప్తున్నాను తప్ప గర్వంగా మీకు చెప్పలేకపోతున్నాను. కానీ నేను ఏ తప్పు చేయకపోయినా జరిగినటువంటి సంఘటన పట్ల మరి నేను కూడా సిగ్గుపడుతున్నా. ఒక శాసనసభ్యుడిగా మీ అందరి తరపున మీరు ఎన్నిక చేసిన శాసనసభ పంపిస్తే నా బాధ్యతను మేము నెరవేర్చాం. అదేవిధంగా కొంతమంది స్వార్థపరులు వాళ్ళ పదవుల కోసం వాళ్ళ మనుగడ కోసం విద్యార్థుల తల్లిదండ్రులకు
అదేవిధంగా విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయేతర సిబ్బందికి, గ్రామ పెద్దలకి ప్రప్రదంగా మరి ఎప్పుడైనా సరే ఎంఈఓ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. వాళ్ళు ప్రైవేట్ యాజమాన్యం, సర్పంచి ప్రథమ పౌరురాలు, ఈ సభకి అధ్యక్షత వహించవలసింది ప్రథమ పౌరురాలు. ఆమెను పిలిచిన తర్వాతే చీఫ్ గెస్ట్ను కూడా పిలవాలి. చీఫ్ మినిస్టర్ వచ్చినా, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ తర్వాతే అనేటువంటి సూత్రాన్ని మనం ఎవరో కూడా మర్చిపోకూడదు. అది ప్రోటోకాల్, అది మనకున్న చట్టంలో ఉన్నది. దాన్ని మనం అమలుపరచుకోకుండా మీరు వేదికెక్కి నేను వేదికెక్కి నన్ను జనం చూస్తున్నారా, సప్పట్లు కొట్టారా అని నేను చూసుకుని మీరు చూసుకుంటే మరి ఆ గౌరవాలకి మర్యాదలకి భంగం కలుగుతుంది. మీ అందరి తరఫున నేను సర్పంచ్ గారికి క్షమాపణ తెలియజేస్తున్నాను. తెలుసో తెలియకో జరిగింది. ఇక మీదట అటు జరగకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా ఈఓ గారి మీద, ఎంఈఓ మీద ఉంది. మీరు అఫీషియల్స్ ప్రథమ పౌరాల తర్వాతే నేను ఆకాంక్షిస్తూ మరి ప్రత్యేకంగా మీ అందరూ కూడా వందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. Now I want MEO గారు శ్రీమతి అన్నమ్మ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. Dignitaries on the dais. ఈ స్కూలు యానివర్సరీ సందర్భంగా ఇదివరలో లాస్ట్ ఇయర్ కూడా నన్ను ఆహ్వానించి ఉన్నారు. కానీ వేరే మీటింగ్ ఉండటం వల్ల నేను లాస్ట్ ఇయర్ అటెండ్ అవ్వలేకపోయాను. ఐ ఫెల్ట్ వెరీ సాడ్. కానీ లక్కీలీ ఐ హ్యావ్ టైమ్ టుడే టు అటెండ్ దిస్ ప్రోగ్రామ్. This is an auspicious occasion to share my time with children, sisters, parents. I am very happy to be here. నేను కూడా క్యాథలిక్ డిసిప్లిన్ నుంచి పైకి వచ్చిన దాన్ని. చదువు అనేది మనిషి యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది. విద్య వినయానికి నాంది. విద్య వల్ల మనిషి జీవితం పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా బాలికా విద్య. ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఎక్కువగా బాలికా విద్యనే ప్రోత్సహిస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఏ దేశం చూసినా, ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, తర్వాత దేశం అభివృద్ధి చెందింది, జిల్లా అభివృద్ధి చెందింది అని ఇటువంటి మాటలన్నీ వింటాం. కానీ ఆడపిల్లల అభివృద్ధి అనేది రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈరోజు మనం టీవీల్లో వీటిల్లో చూసే, న్యూస్లో చూసే. ఎందుకు అంటే ఈ మిషనరీస్ వల్లే. తల్లిదండ్రులు ఆడపిల్లని చదివించాలి. మగపిల్లవాడిని బాగా చదివించి ఆడపిల్లని చదువుకోకుండా పెళ్లి చేసేయటం, 15 ఏళ్ళకి పెళ్లి చేయటం, 16 ఏళ్ళకి పెళ్లి చేయటం. అసలు ఈ రోజుల్లో గారు చెప్పారు చదువుకునే రోజులు. కాబట్టి అంటే ఇతరులతో గొడవ పడకూడదు, అణిగి ఉండాలి, డిసిప్లైన్గా ఉండాలి, వినయంతో నడుచుకోవాలి ఇతరుల ఇళ్ళకి వెళ్ళినా అనే విషయాలు కూడా ఈ మిషనరీ మిగతా స్కూళ్ళల్లో ఇంత బాగా ఉండదు. ఇప్పుడు నేను కూడా ఒక హై స్కూల్కి హెచ్ఎంని. కానీ మేము
ఎంతవరకు పాఠాలు చెప్పటం, వాళ్ళు పాస్ అవ్వటం. పిల్లలు ఎవరైనా చెప్పండి, స్కూల్ అంటే ఏంటి? స్కూల్ అర్థమైంది చెప్పండి. విద్యాలయమా? పాఠశాల. స్కూల్ అంటే అర్థమైంది చెప్పండి. ఆ పేరు మీద నిర్మించాలని. ఎందుకు ఇవి స్థాపించబడ్డాయంటే ఖచ్చితంగా బాలికలు చిన్ననాడే 7వ వయస్సు పుట్టిన నాటి నుండి కూడా ఓవరాల్ డెవలప్మెంట్, అది స్పిరిచువల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ 3 కూడా సరి సమానంగా. ఇప్పుడు ఎంఈఓ గారు చెప్పారు, ఆడపిల్లల్ని అంటే ఒక ఆడతాయి చూస్తున్నారని. కేవలం వారిలో కూడా ఈ ఫిజికల్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉండి ఎదిరించగలిగితే దాన్ని అంటే ఓవర్కమ్ చేయొచ్చని చెప్తారు. కాబట్టి గ్రీకులు దాంతోపాటు మైండ్, సోల్ అండ్ హార్ట్ అని ఈ 3 కూడా ఎప్పుడు ఒకే లెవెల్గా ఉంచుకునేటువంటి ఒక సిద్ధాంతాన్ని పాటించారు. అందుకే చూడండి, క్రీస్తు పూర్వమే అక్కడ జ్ఞానులు తయారయ్యారు. మన దేశం కూడా ఇంచుమించు అలాంటి దేశమే. కానీ అంటే వంగి తీయకపోతే నాకు అది రకంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ మీ స్కూల్ పరిసరాలు కానీ వచ్చే దారి కానీ ఆ విధంగా శుభ్రంగా ఉంచుకోవడం మనం నేర్చుకుంటే మనం వెళ్ళి బయట వాళ్ళకి నేర్పేటువంటి అవకాశం ఉంది. ఈ చిన్న సూచనని పాటించాలని చదువుకునేటువంటి బిడ్డలు, వారికి తల్లిదండ్రులు, అలానే యాజమాన్యం అందరూ కూడా వాళ్ళకి నేర్పాలని. ఆ డిసిప్లిన్ వల్లనే భవిష్యత్తులో వారి జీవితం డిసిప్లిన్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా బిడ్డలు ఎదుగుతారని దీవిస్తున్నాను. Sarpanch S. Kumari Garu to give out the prizes to our students. Mandal first. The first prize goes to R. Sirisha to gain first in Mandal firstness, 5th class. Second prize goes to B. Bhargav, 5th class. First prize, Sai Samson. Now Bhargav's father is receiving on behalf of B. Bhargav, 5th class. Pushpa, 10th class. Now Bhargav has reached the stage. Science Pratibha Inspire Awards. Science Pratibha Inspire Awards. Thank you so much. School Association of Yelu Diocese. M. Sulita, 8th class. First prize goes to M. Sulita, 8th class. M. Sulita, 8th class. First prize. Second prize goes to Harshamegana, 7th class. Second prize goes to Harshamegana, 7th class. Another second prize goes to N. Sri Pushpa, 10th class. N. Sri Pushpa, 10th class. N. Sri Pushpa, 10th class. Adita. UKG J. Dinesh. UKG B. H. Asha Nidhi. UKG B. Asha Nidhi. First A. N. Nigita. First A. N. Nigita. First B. Nilima. Second A. Y. Tanuja Sri. Y. Tanuja Sri. Second B. P. Srija. P. Srija. Third A. Princey Rishika. Third B. Ruba Dashmi. Fourth A. Sai Sambat. Fourth D. Bhavya Sri. Bhavya Sri. Fifth
Naga Madhavi. 6th A, Harsha Meghana. 6th B, Bhagyasri. 7th A, Sunita. 7th B, Reshma Sri. 7th A, Sunita. 7th B, Reshma Sri. 8th, Ishwar. 8th class, Sunny Rahul. 9th, Sri Pushpa and Kalyani. Information about the school activities